కోనసీమ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబమైన జగ్గన్నతోట ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఎన్నో ఏళ్ల కల సాకారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఏకాదశి రుద్రుల్లో 9వ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు మా స్వామివారు 11 గ్రామాల నుంచి కూడా కనుమ రోజుని 11 రుద్రుల్ని కూడా ప్రభ మీద అధిష్టానం గావించి జగ్గన్ తోటలో ఈ 11 రుద్రుల్ని కూడా అక్కడ సమావేశపరచడం జరుగుతుంది. గత 476 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవాన్ని స్వామివారి ప్రభలోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఉత్సవాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం చాలా హర్షణీయ విషయం. గుర్తించడానికి కృషి చేసిన నాయకులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏకాదశి రుద్రుల్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం అనేది ఈ కోనసీమ ప్రజలకే కాకుండా ప్రత్యేకంగా ఏకాదశి రుద్రుల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మహానందమైనటువంటి రోజు ఇది. దేశ విదేశాల నుంచి దీన్ని వీక్షించడానికి వస్తుంటారు. కోనసీమలో జరిగేటువంటి ప్రభలోత్సవ కార్యక్రమాన్ని, ఏకాదశి రుద్రుల యొక్క అనుగ్రహాన్ని, వాళ్ళంతా కూడా ఒక చోట చేరి ఆ యొక్క కార్యక్రమాన్ని ఒక వినూతంగా జగ్గన్న మహారాజు 450 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా పరిగణింపబడుతూ ఈ 11 ఏకాదశి రుద్రుల ప్రభలు కూడా అక్కడికి రావడం, ఆ విధంగా అక్కడికి చేరుకోవడం, అక్కడ కోనసీమలో జరిగేటువంటి కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైన కార్యక్రమంగా పరిగణింపబడడం, ఇదంతా కూడా మరి వేడుకగా సంక్రాంతి సమయంలో జరగడం అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్ లెవెల్ ఫెస్టివల్గా నిర్ణయించడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ